విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండి రాణించాలని, క్రీడారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం మండలం వీరబాద్ జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి అండర్-14, అండర్-17 స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా ఈ మండల స్థాయి క్రీడా పోటీల గురించి నిర్వాహకులు వివరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మండల స్థాయి క్రీడా పోటీలను మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాసరావు క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడారు. అనంతరం జరిగిన సభలో మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు మాట్లాడుతూ విరవలో జూనియర్ కాలేజ్ నెలకొల్పే విధంగా చూడాలని, జూనియర్ కాలేజ్కి సంబంధించి స్థలం, భవనం సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి జూనియర్ కాలేజ్ విషయం తీసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన మర్రెడ్డి శ్రీనివాసరావును కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడిగడ్ల చింతలరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. సార్, అక్కడ ప్లస్ టూ ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టడానికి గతంలో అక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. సుమారు 2 ఎకరాలు ఉంటుంది. అది దాని కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయబడి ఉంది. కింద 4 రూమ్లు, పైన 4 రూమ్లు ఉన్నాయి. 8 రూమ్లు ఉన్నాయి దానికి. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేదు. అది అలా వేస్ట్గా పడి ఉంది. దానికి ఆ జూనియర్ కాలేజ్ ఇస్తే, అంటే మనకు ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా దానికి ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక వస్తువులను వాడుకుని మాకు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వచ్చేలాగ ఏర్పాటు చేయమని గతంలో కూడా మన వినతి పత్రం మీకు ఇచ్చాం సార్. దాన్ని కొంచెం ఫాలో అప్ చేసి అది వచ్చేటట్టుగా ఏర్పాటు చేయమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అది కమెంట్స్ అయ్యేలాగా చేసి పెట్టమని చెప్పి మిమ్మల్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తాం. మీ అందరికీ కూడా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక శుభాభినందనలు. చక్కటి వాతావరణం, చక్కటి స్కూల్, నేను అనేక సందర్భాలు చెప్తున్నాను. నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అనేది అదృష్టం. ఇంతటి ఫెసిలిటీస్ కానీ, ఇంతటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం కానీ మీకు ఎక్కడ కూడా ఉండదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక మోజులో ప్రైవేట్ స్కూల్ ఎప్పుడే మెజారిటీ తల్లిదండ్రులు పరుగు పెడతారు. నిజంగా ఈ స్కూల్లో మీరు చదువుతున్నాం, మీరంతా ధన్యులు. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు కొన్ని సమస్యలు చెప్పారు. గతంలో కూడా రిప్రజెంటేషన్ జరిగింది. కాకపోతే గవర్నమెంట్ పరంగా అది పాలసీ జరగలేదు. తప్పకుండా మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి ఆ జూనియర్ కాలేజ్ దగ్గర వచ్చేలాగా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించి ఇప్పుడే చెప్పారు. తప్పకుండా నేను కలెక్టర్తో మాట్లాడి ఆ సిఎస్ఎస్ ఫండ్ ద్వారా పార్లమెంట్లో ఇది కూడా పూర్తయ్యే విధంగా చేద్దాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. అంచేత మీరు అంతా కూడా చక్కటి ప్రతిభని కనపరిచి మన మండలానికి రిప్రజెంట్ చేస్తూ, అదేవిధంగా జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను మీరంతా కూడా ఎంపిక కావడానికి కృషి చేయాలని, అదేవిధంగా స్పోర్ట్స్ స్పిరిట్తో మీరంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మేము అందరికీ కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ